శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును. మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం, శ్రీకాళహస్తి, మేడారం, భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును. స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు, కొవ్వుగడ్డలు, గర్భసంచి చిన్నగా ఉండుట, తెల్ల బహిష్టు, ఎర్ర బహిష్టు, సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును. పురుషుల అంగ సమస్యలు, ఇంద్రియం కొరకు, నరాల బలహీనత, ఒంట్లో వేడి, వీర్యపుష్టి మరియు అన్ని రకాల కీళ్ల నొప్పులు, పక్షవాతం, ఆస్తమా, దగ్గు, అలర్జీ, తుమ్ములు, తలనొప్పి, కడుపు నొప్పి, అల్సర్, గ్యాస్ ట్రబుల్, తల వెంట్రుకలు రాలిపోవుట, లావు తగ్గాలన్నా, లావు పెరగాలన్నా, చిన్నపిల్లల జ్ఞాపక శక్తి, స్కిన్ అలర్జీ, సోరియాసిస్, ముఖమునందు తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, మొటిమలు మరియు 365 వ్యాధులకు 5670 వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును. సంప్రదించు సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. కోయరాజుల వనమూలికల వైద్యశాల, ఎస్ సహదేవరాజు, సెల్ 9666359542, బైపాస్ రోడ్, మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి, సంతోష్ నగర్ కాలనీ, రోడ్ నంబర్ 1, సంగారెడ్డి. In festivals and strong in values. Thank you. అప్పుడేంది మాతలకి ఇక్కడ వారి బృందాలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలతో పాటు కృతజ్ఞతలు. ఈరోజు ఈ సందర్భంగా బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ స్వచ్ఛందంగా వాసవి క్లబ్ వారు, చంద్రశేఖర్ గారు, ప్రదీప్ గారు, ప్రకాష్ గారు, అట్లాగే వాసవి క్లబ్ సదాశివపేట శ్రీనివాస్ గారు, బృందం అందరికీ కూడా మనందరం ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలందరూ ఒక్కసారి మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలి. చప్పట్లు కొట్టాలి మనం అందరం. ఈ చప్పట్లు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసే వారికి ఆనందాన్ని ఇస్తాయి, తృప్తిని ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ సందర్భంలో రామ్ అండ్ అరుణ ట్రస్ట్ వారికి వారు బ్యాగులు ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు. పిల్లలకి మన అందరికీ బ్యాగులు ఎంత అవసరమో మీకు తెలుసు కదా. వారిని కూడా ప్రత్యేకంగా చప్పట్లతో అభినందించాలి. పిల్లలందరూ కూడా శిశు మందిర్ సేవలు కానీ, విద్య కానీ ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా సేవలు అందిస్తుంది అని అంటే ఈ స్టేజ్ మీద ఉన్న పోషకులు, వాసవి క్లబ్ వారు కానీ, మహిళామూర్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు సాధించిన దాంట్లో, సంపాదించిన దాంట్లో గుప్తంగా ఎవరికీ తెలియకుండా ఇట్లాంటి సేవలు చేస్తున్నందుకు మనందరం కూడా చప్పట్లతో, కృతజ్ఞతతో వారిని ప్రోత్సహించాలి. ఎందుకంటే మళ్ళీ
భవిష్యత్తులో కూడా చేయాలి. కాబట్టి మీరు వారి నుంచి స్ఫూర్తి పొందాలి. మీరు కూడా వారంతటి వారు కావాలి. వారంతటి వారై వారి సేవాభావాన్ని పొడిపుచ్చుకొని భవిష్యత్తులో ఇట్లాంటి శిశు మందిర్లో చదివే పిల్లలకి మీరు ఆదర్శం కావాలి. కాబట్టి ఊపినప్పుడు ఉపన్యాసాలు నేను ఇవ్వను. ఇక్కడ వచ్చిన సందర్భం జన్మాష్టమి. ఇక్కడికి వచ్చినటువంటి పోషకుల ద్వారా మీరు పొందినట్టు సేవ ఇవన్నీ మననం చేసుకొని ఒక కృతజ్ఞతా భావంతో ఈ కృష్ణాష్టమిని పరిపూర్ణం చేసుకోవాలని అందరినీ మరొకసారి కోరుకుంటూ, వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు, సమయం ఎక్కువ తీసుకోను. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం మళ్ళొక్కసారి చప్పట్లతో వాళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు.